జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ లో కుంభవృష్టి కురుస్తోంది. కొండలపై నుంచి వరద జారి పారుతుండటంతో వేలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 12,000 మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. కొంతమంది యాత్రికులు ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెప్తున్నారు. గుడారాల్లోకి వరద ఒక్కసారిగా రావడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. యాత్రికుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు అధికారులు. లోయలో 2 కిలోమీటర్ల వరకు వరద కొనసాగుతోంది. వందల మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. Very nice. शाबाश. हाँ, पोर्टर को भेज दो सर. Grup masak. రెండేళ్ల తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 11న ముగియనుంది. ఇప్పటికే వేలాది మంది దైవ దర్శనం కోసం బయలుదేరారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చర్యలు సైతం విరిగిపడుతుండటంతో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ లో జల ప్రళయం సంభవించింది. కుంభవృష్టితో యాత్రికులు గల్లంతయ్యారు. కొండలపై నుంచి వరద జారి పారుతుండటంతో వేలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 12,000 మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. కొంతమంది యాత్రికులు ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెప్తున్నారు. గుడారాల్లోకి వరద ఒక్కసారిగా రావడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. యాత్రికుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్లో తరలిస్తున్నారు అధికారులు. లోయలో 2 కిలోమీటర్ల వరకు వరద కొనసాగుతోంది. వందల మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 11న ముగియనుంది. ఇప్పటికే వేలాది మంది దైవ దర్శనం కోసం బయలుదేరారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చర్యలు కూడా విరిగిపడుతుండటంతో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు.
డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి తిరుపతి మనకి వివరాలు అందిస్తారు. తిరుపతి అమర్నాథ్ లో జల ప్రళయం సంభవించినట్లే కనిపిస్తోంది. ఆ విజువల్స్ చూస్తుంటే కూడా చాలా భయానకంగా ఉంది. ఏంటి క్లౌడ్ బర్స్టా లేకపోతే ముందు నుంచే వాతావరణ హెచ్చరికలు ఉన్నాయా ఏంటి? సౌజన్య, ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా విజువల్ లో చూస్తున్నటువంటి ఈ భీకర దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం అమర్నాథ్ హిందూ వర్గం చెందిన ప్రజలంతా కూడా ఈ యాత్రను చాలా గొప్ప యాత్రగా, ఇది నిజంగా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి యాత్రకు సంబంధించి నిజంగా ప్రాణాలతో చెలగాటంగానే చెప్పాలి. అంటే గత జూన్ 30న స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర నుంచి ఇప్పటి వరకు చాలా మంది అక్కడ జరిగినటువంటి అనేక ప్రమాదాల్లో మరణించారు. ప్రస్తుతం మనం ఈ చూసినటువంటి విజువల్స్ లో ఈ వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిస్తే మాత్రం గత 2 రోజులుగా ఏదైతే ఈ అమర్నాథ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రూట్లు 2 ఉన్నాయి. ఈ పహల్గావ్ తో పాటు మరో రూట్ కూడా ఉంది. ఈ 2 రూట్లలో పూర్తిగా వాతావరణం సహకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఏ క్షణాలైనా వర్షాలతో పాటు పూర్తిగా అటు జల ప్రళయం సంబంధించే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే మొన్న అంటే 2 రోజుల క్రితం 6-7 తేదీల్లో కూడా ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి యాత్రికులందరినీ కూడా ఒక చోట ఏదైతే పల్గావ్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా 2 రోజుల పాటు ఈ యాత్రను కూడా నిలిపివేశారు. అయితే ఆ తర్వాత కూడా కొంతవరకు వాతావరణం సహకరించినట్టు నేపథ్యంలో తిరిగి ఈ సంబంధించిన యాత్రను పునఃప్రారంభించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. అయితే ముఖ్యంగా ఇట్లాంటి ట్రెక్కింగ్ జరిగేటువంటి ఏరియాలో సంభవిస్తుంటుంది. ఏదైతే ఈ హిమాలయ సంబంధించిన ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఇప్పుడు ఇలాంటి వాతావరణం కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చూసినటువంటి ఈ విజువల్స్ మాత్రం నిజంగా భయాందోళనకరంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఎవరు కూడా విశ్వసించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అక్కడ రికార్డ్స్ ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఆగస్టు తర్వాత అక్కడ వర్షాలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా ఇటు ఆగస్టు తర్వాత వర్షపాతాలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11 అంటే ఈ వచ్చేటువంటి ఆగస్టు 11 నెక్స్ట్ మంత్ ఈ యాత్ర కూడా ముగింపుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడ ప్రయాణం చేయడం కూడా అసాధారణంగానే చెప్పుకోవాలి. అయితే ఈసారి ఈ వర్షాలు మాత్రం మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం మాత్రం పూర్తిగా ఇటు వరదల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొండ చర్యల నుంచి వస్తున్నటువంటి ఏకదాటిగా అంటే పై భాగంలో పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అవన్నీ కూడా కొట్టుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే గుడారాల్లో వారు ఉంచినప్పటికీ ఆ వస్తున్నటువంటి వరదల దాటికి ఇప్పటికీ ఆ గుడారాలన్నీ కూడా పూర్తిగా ఈ వరదలతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మాత్రం దాదాపుగా 12,000 మంది యాత్రికులు ఇందులో చిక్కుకున్నట్టుగా మాత్రం మనకు సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే మన కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ శాఖకు సంబంధించినటువంటి హోమ్ మినిస్ట్రీ ఎక్కువగా ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తుంది. అయితే వారికి కూడా ఇప్పటి వరకు భద్రతా విషయంలోనే అమర్నాథ్ యాత్ర కూడా ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. కానీ ప్రస్తుతం వాతావరణం కూడా సహకరించకపోవడం అనేది నిజంగా ఒక చర్యగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. మరొక అంశాన్ని కూడా గత 2 ఏళ్లలో కూడా ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగించలేదు. కరోనా కారణంగా ఈ యాత్రను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసారి మాత్రం దాదాపు 3 లక్షల మంది ఒకేసారి ఈ యాత్రకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సందర్భం కూడా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇటు భద్రత పైన ఫోకస్ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడక్కడ ఇలాంటి పరిస్థితి కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే మైదానంగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో వాటిని తరలించేందుకు కూడా సంసిద్ధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. అయితే అనూహ్యంగా అంటే గత 2-3 రోజుల్లో ఏదైతే వర్షపాతం కావచ్చు లేకపోతే బ్యాడ్ వెదర్ కారణంగా ఈ యాత్రను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ యాత్ర కొంచెం ముందుకు జరిగినటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఉన్నట్టుగా మాత్రం మనకు ఈ రిజల్ట్స్ అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మాత్రం మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.